ఇదిగో మీ ప్రియ భామిని మా క్రీడలతో దివ్య భామినిగా మార్చి అర్పించుకున్నాం. పారిజాత ఛాయను దివ్య భోగంలో అనుభవించండి. రంభ స్వర్గం అంటే ఏమిటో అనుకున్నాను. ఇంత మాధుర్యం, ఈ పారవస్యం ముందెన్నడూ పొందలేదు. ఇక్కడే ఇలాగే ఉండిపోవాలనుంది రంభ. సత్య, నేను ద్వారకావాసిని, నీ నాథుడను. మీరా స్వామి? సరసకు చేర్చుకోండి స్వామి. భూలోకంలో పొందని ఏదో ఆనందం, ఏవో ఎన్నడూ అనుకోని మధుర భావాలు తరంగాల వలె తరుముకుంటూ అలముకుంటున్నాయి స్వామి. ఈ పారవస్యం మరచినా మరుపు రాకుండా ఉంది. సత్య, ఈ పారవస్యమంతా నీ వాసించే ఆ పారిజాత ప్రభావమే దేవి. ఈ ఆనందం కోసం భూలోకంలోని మానవులందరూ మనశ్శరీరాలను కృషింపచేసి స్వర్గము స్వర్గము అని తహతహలాడుతూ ఉంటారు. ఈ కల్పతరువు నువ్వేది కోరినా ప్రసాదిస్తుంది. చూడు, సత్య, పూసెజ్జ నిన్ను ఆహ్వానించుతున్నది. సరే, పర్యంకమా, మా భామ నిన్ను వలదనుచున్నది. నీవిక మరలిపోవచ్చును. నారాయణ నారాయణ, శ్రీవారు మరలిపోవచ్చు అంటున్నారు. పారిజాతాన్ని తీసుకుపోరా ఏమి? ఏమమ్మా సత్యాదేవి, ఎంతో సంతోషంతో స్వర్గానికి వచ్చి నందనోద్యానంలో ప్రవేశించగానే మనస్సు మార్చుకున్నారా ఏమి? ఆ నిర్ణయానికి ఎన్నడూ తిరుగులేదు మహర్షి. నా లీలోద్యానంలో నాటుతానని పంతాలు పలికి ఇప్పుడు ఒట్టి చేతులతో తిరిగి వెళ్తే నవ్వుబాటు కాదు. మరచారా స్వామి? మరప, నీవు మౌనం వహించినావని నేను ప్రస్తావించలేదు. పోనీ ఇప్పుడైనా త్వరగా తరలించండి. తరలించవలసిందే. కానీ వాసుదేవా, నాకు చిన్న సందేహం. ఓహో, సందేహం అంటే సమస్య అన్నమాట. ఏమిటది మహర్షి? అబ్బే, ఏమీ లేదు. అమరనాథునికి అతిథులుగా వచ్చారు గదా, అలా వారి చెవిని ఒక మాట వేసి ఇలా తీసుకుపోతే ఏమి అని. నిజమే సత్య. నిజమే. ఆ మహేంద్రులు మీకు సోదరులు కావచ్చు, కానీ ఆ శచీదేవి నాకు సహోదరి కాదుగా. పారిజాతాన్ని తరలించడానికి ఆ తోడికోడలు సుతరాము అంగీకరించదు. ఇది నిజమే మునీంద్ర. నారాయణ, పోనీ నేను వెళ్ళి ఆ శచీదేవికి ఏదో విధంగా నచ్చజెప్పనా? నారద మహర్షి, మీకు నమస్కారం. ఆ పని మాత్రం చేయకండి. ఆడవాళ్ల మనస్సు నాకు బాగా తెలుసు. అవునులే తల్లి, ఒకళ్ళ ఇద్దరా? వేలాది వేల ఆడవాళ్లతో వేగుతున్నావు. నాకు తెలుసు తల్లి. మహాత్మా, మీరు చేయదలుచుకుంటే ఒక చిన్న ఉపకారం చేయండి. చేయదలుచుకున్న తర్వాత చిన్నేమిటమ్మా, ఘనంగానే చేస్తాను. చెప్పు తల్లి, ఏమిటది? మేము ఆ పారిజాతాన్ని తరలించుకుని వెళ్లే వరకు మీరు మా బావగారిని అక్కగారిని ఏదో కాలక్షేపంలో పెట్టి ఇటు రాకుండా చూసుకోండి చాలు. ఆహా ఆహా, ఆలోచన దివ్యంగా ఉంది సత్యాదేవి. నా పని నేను చేస్తాను. కానీ మీ బావ సహస్రాక్షుడు, పైగా ఎవరైనా చెప్పవచ్చు. వాసుదేవా, ఇక బరువు బాధ్యతలన్నీ నీవి. సెలవు. నారాయణ. దేవి, దేవి, మన అతిథులు ఆ నందనోద్యానం వదిలి రారా ఏమి?
ఒకవేళ మర్యాదకు మా మరిది గారు రాదలుచుకున్నా ఆ సత్యభామాదేవి గారు రానిస్తేగా ఆ? పారిజాత ఛాయల్లో మురిసి మూర్చపోతోందట. నారాయణ నారాయణ, ముందు నీవు మూర్ఛపోకుండా చూసుకో సత్యదేవి. అంత అవసరం నాకు లేదు మహర్షి. ఇక ముందు కలుగదని ఎక్కడుంది తల్లి? తమకెందుకా సందేహం మునీంద్ర? సందేహం కాదు మహేంద్ర, ఒకవేళ సత్యాదేవి మనస్సు పడితే ఆ పారిజాతం వారి వెంట తరలిపోవచ్చుగా. అప్పుడు ఆ దివ్య వృక్షం నా సొంతం. నారాయణ, ఆశ్రిత పారిజాతుడైన శ్రీకృష్ణుడు అవునంటే అది ఆయన దేవేరి సొంతము కావచ్చు. ఇంత వృక్షాన్ని ఎలా పెకలించడం, ఎలా తరలించడం? సత్య, దివ్య వృక్షాన్ని బలిమిని తీసుకుపోలేవు. సూక్ష్మ రూపం ధరించమని అర్థించు. అలాగా? ఉమ్. ఓ దివ్య వృక్షమా, నన్ను కరుణించి సూక్ష్మ రూపం ధరించి మాతో అర్థించు. ఆగండి! సత్యభామాదేవి, సతీదేవి గారి అనుమతి లేకుండా ఆ తరువును తరలించడం మీకు న్యాయం కాదు. మాధవ, నువ్వు ధర్మరక్షకుడు, ఈ అధర్మం చేయరాదు. వనపాలకులారా, ఆగండి స్వామి. ఈ వనపాలకుల మాకు ధర్మాన్ని బోధించువారు. మేము ఈ పారిజాతాన్ని తీసుకుపోవడం నిశ్చయం. మీ ప్రభువునే వచ్చి నిరోధించమనండి. అమరేంద్ర, పోతున్నది అమరుల ప్రతిష్టా స్తంభం. పారిజాత వృక్షం నందనోద్యానంలో నుంచి వెళ్ళిపోతోంది. ఎవరా సాహసం చేసి? తమ సోదరులే మహాప్రభు. అదేమంటే మీ ప్రభువుతో వెళ్ళి చెప్పుకోమన్నారు శ్రీ సత్యభామాదేవి గారు. అంతవరకు వచ్చిందా ఆమె సాతిశయం? ప్రభు, ఈ తరుణంలో పారిజాతాన్ని దక్కించుకోలేకపోతే మీ త్రిలోకాధిపత్యానికే భంగం, తీరని అవమానం. సోదరుడు చుట్టమై వచ్చి చోరుడుగా మారాడన్నమాట. ఈ పారిజాత వృక్షాపహరణం పసితనంలో ప్రదర్శించిన తమాల భంజనం అనుకున్నాడేమో. నా వజ్ర ప్రహారంతో గాని తెలివిరాదు. మహేంద్ర, నీ పరాక్రమం లోకైక విదితమే. ఎంతైనా దానవాంతకునితో యుద్ధం. ఎందుకైనా మంచిది యమవరుణ వాయవ్యాధి దిక్పాలులను వెంట తీసుకువెళ్ళు. ఆహా, సంధి చేయటానికి, కుదరకపోతే సమరం చేయటానికి తోడ్పడతారు. నారద, ఇది మా కుటుంబ కలహం. అన్యుల సాయం మాకు అక్కరలేదు. మా బలాబలాలు మేమే తేల్చుకుంటాం. మీ దేవేంద్రుడు ఉపేంద్రుని సంగరంలో సాధించే సమర్థుడా? అవునో కాదో నీకే తెలుసు. సత్యాదేవి క్షీరసాగరంలో ఆవిర్భవించినది మొదలు ఈ పారిజాతం అమరలోకంలో నా స్వాధీన అనుభవంలో ఉంది. దాన్ని తరలించుకుపోవడం నీకు ధర్మమేనా? అయిన వారింటికి అతిథిగా వచ్చి అయిన వారు కనుకనే ఇంతవరకు జరిగిన అన్యాయం సహించాం. నిజానికి ఈ పారిజాతం నీ సొంతమా? పాలకడలిలో ప్రభవించిన మహాలక్ష్మి ఎవరి సొంతమో దాని వెన్నంటి లభించినవన్నీ వారి సొంతమే. ఈ పారిజాతాన్ని నా స్వామి నాకు తెచ్చిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట చెల్లించుకుంటున్నారు. అంతేనా శ్రీకృష్ణ? పరుల సొమ్ము దానం చేయడానికి ఎవరిచ్చారు నీకు ఈ అధికారం? శాంతించండి బావగారు. నరకాసురుని బారికి తట్టుకోలేక నా స్వామి పాదాలు పట్టినాడు ఎవరా దానవుణ్ణి సంహరించి మీకు అమర సామ్రాజ్య దానం చేశారో వారే ఇచ్చారు. ఆలోచించు శచీదేవి, ఆనాడు నరకాసురుడు ఈ పారిజాతాన్ని కూడా అపహరించుకుపోయి ఉంటే 16,000 కన్యలతో పాటు ఈ పారిజాతం కూడా మా నగరంలో నా ఉద్యానంలో ఉండేది కాదా? ఎంత జానం సత్యాదేవి!